టారిఫ్లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా దిగుమతులపై భారీ సుంకాలను విధించడానికి జూలై 9 గడువుని ఇప్పుడే నిర్ణయించుకోలేమంటూ కామెంట్ చేశారు ఆయన. గడువు అనుకున్న సమయం కంటే కుదించొచ్చు లేదా పొడిగించొచ్చు అన్నారు. ఇతర దేశాలతో ఎగుమతులు దిగుమతుల టారిఫ్లపై నిర్ణయం, వాణిజ్య ఒప్పందం కోసం 90 రోజుల పాటు పెంచిన సుంకాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకోగా ఈ గడువు జూలై 9తో ముగియనుంది. అమెరికాలోని సుప్రీంకోర్టులో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ విజయం లభించింది. ట్రంప్ సర్కారు తీసుకొచ్చిన పలు పాలసీలు, నిర్ణయాలను అమెరికాలోని పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయా రాష్ట్రాలు ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా రాష్ట్రాల్లోని న్యాయస్థానాలను ఆశ్రయించగా అక్కడి జడ్జిలు ట్రంప్ పాలసీలపై స్టే విధించారు. అయితే ఈ విషయంపై ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆయనకు భారీ ఊరట లభించింది. అమెరికా అధ్యక్ష హోదాలో ట్రంప్ తీసుకుంటున్న పలు నిర్ణయాలకు వివిధ రాష్ట్రాల్లోని న్యాయస్థానాలు స్టే విధిస్తున్న క్రమంలో ఆయనకు సానుకూలంగా తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. ఎగ్జిక్యూటివ్ నిర్ణయాలను అడ్డుకునే అధికారం రాష్ట్రాల్లోని న్యాయస్థానాలకు లేదని స్పష్టం చేసింది. ఈ తీర్పును 6:3 పద్ధతిలో వెల్లడించింది అమెరికాలోని అత్యున్నత న్యాయస్థానం. అలాగే అమెరికా సిటిజన్షిప్ విషయంలోనూ సానుకూలంగా తీర్పు వెలువరించింది. ఇక అమెరికా సిటిజన్షిప్ విషయంలోనూ ట్రంప్కు సానుకూలంగా తీర్పు వెలువరించింది ఆ దేశ సుప్రీంకోర్టు. అమెరికాలోని చట్టాల ప్రకారం ఆ దేశంలోని పౌరులకు పుట్టిన వారికి మాత్రమే కాకుండా అక్కడ జన్మించిన ప్రతి ఒక్కరికి అక్కడి పౌరసత్వం లభిస్తుంది. అమెరికా గడ్డపై పుట్టిన వారంతా ఈ దేశానికి పౌరులే అనే ఉద్దేశంతో 1968లో ఒక చట్టం తీసుకొచ్చింది అప్పటి ప్రభుత్వం. ఈ చట్టం ప్రకారం శరణార్థుల పిల్లలకు అమెరికా జన్మతహా పౌరసత్వాన్ని అందిస్తోంది. అయితే డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారం చేపట్టాక ఈ విధానాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఆదేశాలపై అమెరికాలోని పలు రాష్ట్రాల్లోని న్యాయస్థానాలు స్టే విధించాయి. వీటిని వ్యతిరేకిస్తూ ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన వాదనతో అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించింది. దీంతో ట్రంప్కు భారీ విజయం దక్కినట్లు అయింది. అయితే అమెరికా సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో ట్రంప్ మరిన్ని ఆంక్షలు విధించనున్నట్లు తెలుస్తోంది. దీంతో అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళ పిల్లలు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.